ఈరోజు మనకి మెసేజ్ తీసుకోవడానికి మన మధ్యలో ఆమోస్ సార్ ఉన్నారు. సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అందరూ లేచి నిలవన్నట్టయితే ఉత్తర ప్రత్యుత్తర వాక్యాలు చదువుకుందాం. 57వ కీర్తన, ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువుకుందాం. 57వ కీర్తన. నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ఆయన ఆకాశము నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును. నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకునప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును. నా ప్రాణము సింహముల మధ్య ఉన్నది, కోపోద్రేకుల మధ్యను నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. నా అడుగులను చుట్టించుకొనుటకై వారు వలయుండిరి. నా ప్రాణము కృంగియున్నది, నా ఎదుట కుంటత్రమే దానితో తామే పడవి. నా హృదయము నిబ్బరముగానున్నది. దేవా, నా హృదయము నిబ్బరముగానున్నది. నేను పాడుచు స్తుతిగానము చేసెదను. నా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుము, నేను మేలుకొని లేచెదను. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. నీ సత్యము మేఘమండలముల వరకు వ్యాపించి ఉన్నది. ప్రభువా, జనములలో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, ప్రజల్లో నిన్ను కీర్తించెదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. అలాగే ఒక 5 minutes అందరూ నిల్చున్నట్టయితే దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. దేవుడు ఇంతవరకు తన కృపలో మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి దేవాది దేవునికి థ్యాంక్స్ తెలియజేద్దాం. దయచేసి ఎవరు మౌనముగా ఉండకుండగా ఒక 5 minutes దేవాది దేవునికి స్తుతులు చెల్లించుకుందాం. దేవుడు ఇంతవరకు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈ సమయంలో ఎంతోమందికి లేనటువంటి గొప్ప ధన్యతను మనకు ఇచ్చాడు. అందును బట్టి దేవాది దేవునికి స్తుతి చెల్లించుకుందాం. ప్రతి వ్యాధిలోనూ, ప్రతి బాధలోనూ, ప్రతి ఇబ్బందిలోనూ దేవుడు మనల్ని రోజు రోజుకు కాపాడుతూ వస్తున్న విధానాన్ని బట్టి కూడా దేవాది దేవునికి స్తుతి చెల్లించుకుందాం. నిజంగా ఎవరు చేయలేనటువంటి గొప్ప త్యాగాన్ని ఆ దేవాది దేవుడు మన కొరకు చేశాడు. కేవలం మనం చేసిన పాపాల నిమిత్తము తన రక్తాన్ని చిందించాడు. మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అటువంటి బంగారు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. అలాగే లాస్ట్ మంత్లో మన చర్చిలో జరిగినటువంటి 10th క్లాస్ ప్రోగ్రామ్ని బట్టి, అదేవిధంగా గర్ల్స్ స్కూల్లో జరిగిన కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ని బట్టి కూడా చక్కగా జరిగించినందుకు ఆ దేవాది దేవునికి స్తుతి చెల్లించుకుందాం. అలాగే ఈ మంత్లో 31st జరగబోయే కూడికల్ని బట్టి కూడా, స్పీకర్ విషయంలో దేవాది దేవుడు చూపిన కృపను బట్టి కూడా దేవునికి థ్యాంక్స్ తెలియజేద్దాం. డేట్స్ విషయంలో కూడా దేవుడు సహాయం చేశాడు. అందును బట్టి కూడా దేవాది దేవునికి స్తుతి చెల్లించుకుందాం. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచిదివయ్యా, కంటి పాపవాలే కాచి కరుణతో నడిపిదివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచిదివయ్యా, కంటి పాపవాలే కాచి కరుణతో నడిపిదివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షదాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. మరణపు
జన్మనిచ్చితివయ్యా మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యుడిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా ఎల్ షదాయ్ ఆరాధన ఎలోహీం ఆరాధన అడోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన ఎల్ షదాయ్ ఆరాధన ఎలోహీం ఆరాధన అడోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన ఎల్ షదాయ్ ఆరాధన ఎలోహీం ఆరాధన అడోనాయ్ ఆరాధన యేషువా ఆరాధన. మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామానికి వేలాది వందనాలు తండ్రి. గడిచిన కాలం నుంచి నేటి వరకు మమ్మల్ని మీ కృపలో కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అవును దేవా, ఈ సమయంలో తండ్రి మరి యూత్ మీటింగ్ జరగబోచుండగా మీరే సహాయాన్ని చూపండి నాయన తండ్రి. మీరే ఆధిపత్యం వహించి మీరే ముందుండి నడిపించండి నాయన తండ్రి. ఇంకా ఎవరైతే రాలేకపోతున్నారో తండ్రి, వారికి మీరు ప్రేరేపణ కలిగించి నీ సన్నిధానానికి రావడానికి సిద్ధపడిన హృదయాలతో రావడానికి మీరే సహాయం చేయండి నాయన తండ్రి. అవును దేవా, వాక్యాన్ని వినుచుండగా తండ్రి, ఆ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని ఆ దాని ప్రకారం నడుచుకోవడానికి మీరే సహాయం చేయండి నాయన తండ్రి. అవును దేవా, ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే సహాయం చేయండి నాయన తండ్రి. మీ కృపను చూపండి నాయన తండ్రి. ముందున్న ప్రోగ్రాం అంతటిలో తండ్రి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా నీ చేతులకు అప్పగిస్తూ ఈ కొద్ది ప్రార్థనను నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొందిన మా గొప్ప తండ్రి, ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ఈరోజు మనకి ప్రోగ్రామ్ని లీడ్ చేయడానికి మన మధ్యలో చైర్పర్సన్గా బ్రదర్ ఫ్రాన్సిస్ ఉన్నారు. బ్రదర్కి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తున్నాను. మొట్టమొదటిగా దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి ఎంతగానో థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మనకి ఇప్పుడు బైబిల్ రీడింగ్ ఉంటుంది. బైబిల్ రీడింగ్ చదవడానికి మన మధ్యలో అభిలాష్ అన్న ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయం 13 నుండి 15 వరకు చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 13 నుంచి 15 వరకు. దేవుడు నాకు ఇచ్చిన మంచి అవకాశం బట్టి మొదటిగా దేవునికి స్తుతిస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 15వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు చదువుకుందాం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడెవడునూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులయందురు. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మను దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. దేవుడి వాక్యం దీవించును గాక. బైబిల్ రీడింగ్ చేసిన అభిలాషణకి ఎంబీ పొటెన్షియల్ యూత్ తరపున థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో మెసేజ్ తీసుకోవడానికి బ్రదర్ అమోస్ సార్ గారు ఉన్నారు. సార్కి ఈ అవకాశాన్ని అప్పగిస్తున్నాను. దేవునికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిని ప్రేమించి కూడి వచ్చిన మీకు అందరికి కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తుంటున్నాను. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం ఆల్రెడీగా చదువుకున్న వాక్య భాగం నిమిత్తమై మనం అందరం కూడా ఒక చిన్నపాటు కళ్ళు ముచ్చుకున్నట్టయితే దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన. భూమిని ఆకాశం అందున్న సమస్తమును సృజించిన మహాగొప్ప దేవ, నీ పాదనకు స్తుతులు స్తోత్రం నా తండ్రి. ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా నీ యొక్క కృపలో నీ యొక్క భద్రతలో మమ్మల్ని కాచి కాపాడి దీవించి ప్రభువా నా తండ్రి, మరి నీ యొక్క సహవాసాన్ని ప్రేమించి నా తండ్రి ఇంత చక్కటి సహవాసాన్ని మీ బిడ్డలతో కలిగి ఉండడానికి మీరు ఇచ్చిన మహాకృప బట్టి నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభువా.
అవును నా తండ్రి, నీ బిడ్డలు ఏ ఆశ చేత నీ సన్నిధికి చేరి వచ్చి ఉంటున్నారో మీరు ఎరిగినటువంటి దేవుడు ప్రభా, మీ చిత్తమైతే ప్రతి వారి హృదయాలు ఎరిగినటువంటి దేవా, వారి యొక్క ఆత్మీయ అవసరతలు ఏవి కలిగి ఉన్నారో నువ్వు బహాటంగా ఎరిగినటువంటి దేవుడు కనుక ప్రభా, నిశ్చితమైతే వారి యొక్క హృదయాలతో మీరు సంధించి మాట్లాడమని మాట్లాడిన నన్ను నా తండ్రి నీకు సిలువ చాటును మరుగుపరిచి ఒక యోగ్యమైన బూరగా, ఒక పరికరముగా, యోగ్యమైన పాత్రగా వాడుకొని నా తండ్రి మీరే ఘనత మహిమ ప్రభావం కొంచెం నమ్ముతున్నాం, సహాయం దయచేయండి. ఇంకా రాదాల్చిన నీ బిడ్డను ప్రేరేపించి సకాలంలో యొక్క సన్నిధికి నడిపించమని వాతావరణం అంతా మీ స్వాధీనించుకొని మీకే ఘనత మహిమ ప్రభావం కొంచెం నమ్ముతూ ఈ కొద్ది విన్నపములు యేసుక్రీస్తునామని అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. మంచిది ప్రియులరా, మరి ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగాన్ని కొన్ని నిమిషాలు మనము ధ్యానం చేద్దామండి. ప్రభు అయిన యేసుక్రీస్తు మరి యోహాను వ్రాసిన శుభవార్త 15వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే రిలేషన్ బిట్వీన్ ద గాడ్ టు బిలీవర్ అనగా ఒక విశ్వాసి దేవునితో ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉండాలి అన్నటువంటి విషయాలు మరి ఇక 15th చాప్టర్లో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మరి పైనున్న వచనాలు ఒకసారి మనం ఆలోచన చేయగలిగినప్పుడు మరి ఇక రిలేషన్ అనేది ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉన్నప్పుడు మనం ఫలభరితమైన విశ్వాస జీవితాన్ని కలిగి లోకమందు జీవిస్తాము, మరి ఏ విధంగా లేకపోతే మరి మనము నిత్య నాశనానికి గురి అవుతామనేటువంటి విషయాలు కూడా మరి బహాటంగా దేవుడు మరి పైనున్న వచనాల ద్వారా తెలియజేసినట్లుగా మనం చూస్తుంటున్నాం. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే మరి 9వ వచనంలో అంటాడు, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేనును మిమ్మల్ని అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచియుండి. కనుక మరి ఈ ఉపమానము ద్వారా ప్రేమను స్ట్రెస్ చేస్తూ మరి ఈ విధంగా ప్రతి విశ్వాసి కూడా ఏమి కలిగి ఉండాలంటే ప్రేమను కలిగి ఉండాలని తెలియజేస్తూ మరి నిజంగా ఆయన ఎంతగా ప్రేమించాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం చదువుకున్న వాక్య భాగంలో మనము గమనించగలుగుతూ ఉంటున్నాం. మరి మనము చదువుకున్న వాక్య భాగంలో మనం గమనించినట్లయితే మరి 17వ వచనంలో తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. కనుక ఇక్కడ స్నేహితుడు అనేటువంటి పదాన్ని ఇక్కడ మనము మరి ప్రభు అయిన యేసుక్రీస్తు తన నోటి ద్వారా పలికిన మాట ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కనుక పైనున్న వచనాల్లో అంతా కూడా మరి నిలిచియుండి మరి నేను కూడా మీ హృదయంలో అంటే మీతో కలిసి సహవాసం చేస్తాము, నేనును నా తండ్రి అని చెప్పుకొని వస్తూ మరి ఇక వచన భాగాల్లోకి వచ్చేపాటికి ప్రేమను గురించి మరొకసారి తెలియజేస్తూ మరి ఇక స్నేహాన్ని అక్కడ మరి బయలుపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా మరి తన స్నేహితుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించినట్లయితే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక స్నేహితుడిగా తన బిడ్డలతో కలిసి నివాసం చేయాలన్నదే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. అందుగురించి అనాది కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు మరి పరలోకంలో ఉంటూ మరి తన యొక్క స్వరూపంలో తన పోలికలో నరులను సృజించి ఎక్కడ ఉంచాడమ్మా? ఎక్కడ ఉంచాడు? ఏదైనా తోటలో ఉంచాడు. మరి ఏదైనా తోటలో ఉన్నప్పుడు మరి సమస్తమును కూడా సమకూర్చాడు. జీవజల నది నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి, జీవఫలాలు ఉన్నాయి. మరి వాటిని తినువారందరూ కూడా మరణము లేకుండా ఎల్లప్పుడూ కూడా నిత్యము జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి దేవుడు వారికి అనుగ్రహించాడు. అనుగ్రహించడమే కాకుండా మరి ఉదయము సాయంత్రం ఏం చేస్తూ ఉండేవాడు? వారితో సహవాసం చేయడానికి వస్తూ ఉండేవాడు. అనగా మరి సహవాసాన్ని ఎవరు కోరుకుంటారు? ఎక్కువగా చెప్పాలా? ఎవరు కోరుకుంటారు సహవాసాన్ని? స్నేహితులు ఎక్కువగా కోరుకుంటారు. ఇప్పుడు మనం ఉదయం ఒక వ్యక్తిని మనం ప్రేమించగలిగాము, లేదంటే స్నేహితునిగా స్వీకరించగలిగినాము అనేటువంటి విషయాన్ని మన అనుదిన జీవితంలో మరి ఒకసారి పరిశీలన చేసుకోగలిగితే మరి ఉదయం నుంచి సాయంత్రం లోపల ఒక్కసారైనా ఆ వ్యక్తితో కలవాలని, ఆ వ్యక్తితో మనం మాట్లాడాలని, మరి తనివి తీరా మనలో ఉన్నటువంటి విషయాలు మరి ఒకరినొకరు షేర్ చేసుకోవాలని ఆశిస్తూ ఉంటారు. అది స్నేహితుని యొక్క ముఖ్యమైన లక్షణం. గనక ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా
మరి తన బిడ్డలైనటువంటి తన స్వరూపంలో తన పోలికలో ఉన్నటువంటి యొక్క మనుష్యులతో ఆయన ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడు? స్నేహాన్ని కలిగి ఉన్నాడు. ఉదయము సాయంత్రము ఆ యొక్క ఏదైనా తోటలో వచ్చి మరి వారితో కలిసి సహవాసం చేస్తూ, వారితో కలిసి మాట్లాడుతూ, వారితో కలిసి మరి ఈ విధంగా తన యొక్క అనుభవాలని పంచుకుంటూ మరి ఈ విధంగా సహవాసంగా కలిగి ఉన్నటువంటి పరిస్థితిని మనము అనాది కాలంలోనే మనము చూడగలుగుతూ ఉంటున్నాం. మరి తర్వాత ఏమైంది అంటే మనకందరికీ తెలిసిన విషయమే. మరి సాతాను యొక్క ప్రమేయము ద్వారా ఏ విధంగానైనా వీరి యొక్క స్నేహాన్ని, వీరి యొక్క సహవాసాన్ని చెడగొట్టాలని చెప్పి మరి సాతానుడు ఉచ్చు పన్ని మరి నిజంగా మొట్టమొదటిగా అవ్వను లోపరుచుకోవడము, తర్వాత అవ్వ ద్వారా ఆదామును కూడా లోపరుచుకోండి, మరి ఈ విధంగా తినకూడదనే ఫలాలు తినేటట్లు వారిని ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటున్నాం. గనక ప్రియులారా, మరి ఎప్పుడైతే మనిషి తన యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు తన యొక్క సొంత రక్షకునిగా భావించి తన యొక్క జీవిత విధానం అంతట్లో కూడా ఆయనకు లోబడి జీవించాలని ఎప్పుడైతే తీర్మానం చేసుకుంటాడో, ఎప్పుడైతే ఆయనతో సహవాసంగా కలిగి ఉండాలని ఇష్టపడతాడో, మరి ఆ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేయాలని ఎవరు ప్రయత్నిస్తూ ఉంటారు చెప్పండి? సాతానుడు ప్రయత్నిస్తూ ఉంటాడు. అందుగురించి సాతానును దేనితో పోల్చడం జరిగింది? సాతాను దేనితో పోల్చాడు? ప్రభు అయిన యేసుక్రీస్తే. మాటలు రావేం కదా, రైట్, మాట్లాడాలా. గర్జించు సింహం వలె పోల్చాడు. అనగా సాతాను యొక్క శక్తి ఎలాంటిదంటే గర్జించు సింహం. మరి గర్జించు సింహం ఎలాంటి శక్తి కలిగి ఉంటుందో మనకు ఎరిగినటువంటి వారం. మరి నిజంగా జీవులలో, ముఖ్యంగా అడవి జంతువుల్లో, క్రూరమైన జంతువుల్లో బలము కలిగినటువంటి జంతువు ఏదైనా ఉందంటే అది సింహం. కనుక సింహంతో పోల్చడం జరిగింది. మరి అలాంటి సింహంతో పోల్చమనేటువంటి యొక్క సాతానును మనం ఎదిరించాలంటే మరి మనం ఎవరిని కలిగి ఉండాలి చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తును మనము కలిగి ఉండాలి. అప్పుడే మనము వాని యొక్క ఉచ్చును, మరి వాని యొక్క కుతంత్రాలను పటాపంచలు చేసి మన విశ్వాస జీవితంలో మరి ముందుకు కొనసాగడానికి అవకాశంగా ఉంటుంది. ఈరోజు మనం చూస్తూ ఉంటాం, ఎంతోమంది యువత పాడైనటువంటి జీవితాలు అనుభవిస్తూ ఉన్నారు. దరిదాపుగా మన సంఘంలో కొన్ని వేల మంది ఉన్నారు యూత్, మరి యువకులు. అనగా మరి నిజంగా 15 సంవత్సరాలు నిండిన వారు, 35 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. మరి వేల మంది ఉంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారు? కనీసం వందల సంఖ్యలో కూడా లేము. అంటే అర్థం ఏంటి? మిగిలిన వాళ్ళు ఎక్కడ ఉన్నారు చెప్పండి? ఎక్కడ ఉన్నారు? లోకములో ఉన్నారు. మరి ఎవరిని స్నేహిస్తూ ఉన్నారు? లోకాన్ని వారు స్నేహిస్తూ ఉన్నారు. అందుగురించి అక్కడ 19వ వచనంలో అంటాడు చూడండి, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును, అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకం మిమ్మను ద్వేషించుచున్నది. మరి కొద్దిమంది మాత్రం మనం ఇక్కడ ఎందుకు కూడి ఉన్నామంటే, మరి వారిలో దేవుడు మనల్ని ఏం చేశాడు? ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు. అనగా మనం ఎవరు చెప్పండి? ఏర్పరచబడిన వారం. అందుగురించే బైబిల్లో ఒక పదము ఉపయోగించబడింది ఏర్పరచబడిన వారి గురించి. ఏ పదం చెప్పండి? ఏ పదం చెప్పండి? ఇవన్నీ కూడా మనకు తెలుసుకోవాలా. మనం రావడం కాదు, కానీ బైబిల్ యొక్క విషయాలు మనం కూలంకషంగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాల. అందుగురించి మరి సంఘాన్ని ఏమంటారంటే ఎక్లేషియా అంటారు. ఎక్లేషియా అంటే ఏర్పరచబడిన వారు. అనగా ఏర్పరచబడిన వారితో కూడినటువంటి సహవాసమే సంఘం. గనక మనము ఇక్కడ దేవుని యొక్క చిత్తములో, దేవుని యొక్క సన్నిధిలో మనం ఈరోజు ఇక్కడ కూడి ఉన్నామంటే అది మన యొక్క చిత్తం కాదు. ఎవరి చిత్తం చెప్పండి? దేవుని యొక్క చిత్తం. అనగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు తన పని కొరకు. మరి లోకములో జీవించినంతకాలం ఆయన యొక్క స్వరూపాన్ని ధరించుకొని ఆయన యొక్క పోలికలో ఉంటూ ఆయన్ను పోలి ఈ లోకమందు జీవించాలనేదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. అందుగురించి ఆయన లోకములో ఏ విధంగా జీవించాడు? పాపము లేనివాడిగా, పరిశుద్ధినిగా జీవించాడు. సవాలుతో కూడినటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు.
ఏమిటా సవాలుతో కొన్ని జీవితం అంటే, మరి ఒకానొక సందర్భంలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఆయన్ని ఏ విధంగానైనా సమస్యలో ఇరికించాలి, ఈ విధంగా ప్రశ్నించాలి, మరి నిజంగా జనాలలో ఆయన్ను మరి ఈ విధంగా అవమానపరచాలని ఒక ఉద్దేశం చేత అక్కడ చేరి ఉన్నారు. అలాంటి వారితో ఆయన ఎలాంటి మాటలు మాట్లాడినాడు? నాలో పాపం ఉన్నదని ఎవడైనా మరి నిరూపించగలడని చెప్పి సవాలుతో కూడినటువంటి జీవితాన్ని జీవించగలిగాడు. గనక ప్రియులారా, మన యవ్వన ప్రాయంలో అంటే మనము దేవుని చేత ఏర్పరచబడిన వారము, ప్రత్యేకించబడిన వారం గనక మనము ఎవరిని పోలి లోకమందు జీవించాలి? క్రీస్తును పోలి, క్రీస్తు యొక్క స్వరూపంలో ఉన్నాము, క్రీస్తు పోలికలో ఉన్నాం గనక మరి క్రీస్తును మనం పోలి ఈ లోకమందు జీవించాలి అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మన నిజంగా యేసుక్రీస్తు యొక్క జీవిత విధానంలో మనం పరిశీలన చేస్తే ఆయన 30 సంవత్సరాల నుంచి 33.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. అంటే ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు భూమి మీద ఆయన పరిచర్య జరిగించాడు. మరి 3.5 సంవత్సరాల్లో మరి నిజంగా ప్రపంచము ప్రభావితం చేయబడే విధంగా ఆయన మరి అనేక అద్భుత కార్యాలు జరిగించాడు. తన యొక్క క్రియల ద్వారా మరి లోకాన్ని ప్రభావితము చేయగలిగాడు. మరి మనకు దేవుడు ఎంతకాలం జీవించడానికి మరి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు చెప్పండి? దేవుడు తన కృపను ఇవ్వగలిగితే 70 లేదా 80 సంవత్సరాలు, అధిక బలమున్న 80 సంవత్సరాల కొరకు దేవుడు మనకు ఆయుష్నిచ్చాడు. మరి జీవిత విధానం అంతట్లో కూడా మనం లోకములో జీవించినంత కాలము మనం ఎవరిని పోలి ఉండాలి చెప్పండి? మన ప్రభు అయిన యేసుక్రీస్తుని పోలి ఉండాలి. ఆయన పరిశుద్ధుడిగా జీవించాడు కనుక మనం కూడా పరిశుద్ధులుగా జీవించాలి. ఉదయం లేచిన మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు మన కుటుంబ జీవితంలో కానివ్వండి, మన యొక్క పాఠశాల విద్యార్థి జీవితంలో కానివ్వండి, కళాశాలలో అయితేనేమి, మనము ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఆయా స్థలాల్లో మనము ఏ విధంగా ఉండాలి? ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి. ఒకవేళ అక్కడ ఏదైనా డిస్కషన్ ఇస్తే మరి మీ క్లాసులో, మరి మీ యొక్క కాలేజీలో మరి సద్గుణాలు కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఎవరి పేరు చెప్పగలగాలి? క్రీస్తు నమ్మినటువంటి మన పేరు అక్కడ చెప్పగలగాలి. ఆ విధంగా మనము జీవించగలిగితేనే మన ద్వారా మరి అనేక మంది విద్యార్థుల జీవితాలు ప్రభావితం చేయబడి వారు కూడా మరి దేవుని యొక్క సహవాసాన్ని రావడానికి దేవుడే నడిపిస్తాడనే విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి ఈరోజు కొద్దిమంది మాత్రమే రాగలుగుతున్నాము. మరి మిగిలిన వారు రాకపోవడం గల కారణం ఏంటి చెప్పండి? ప్రధాన కారణం ఏంటి చెప్పండి? చెప్పండి, ఈ మాటలు రావు కదా, చెప్పండి. మన క్రియలే అనగా మనం పేరుకు మాత్రము క్రైస్తవులుగా జీవిస్తున్నాం కానీ, పేర్లు పెట్టుకున్నాం కానీ మన క్రియల వలన దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నాము. అందుగురించి మన క్రియలను బట్టి దేవుని యొక్క నామము ఏమి చేయబడుతుంది? అవమానము చేయబడుతుందనే విషయాన్ని మనము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. గనక మరి సాయంకాల సమయం అందు దేవుడు మరి అనాది కాలంలోనే దేవుడు మనతో ఎలా ఉండాలని ఏర్పరచుకున్నాడు చెప్పండి? మనం ఎవరుగా ఉండాలని ఏర్పరచుకున్నాడు? స్నేహితులుగా ఉండాలని ఏర్పరచుకున్నాడు. మరి స్నేహితులుగా ఉండాలని చెప్పి స్నేహితుడు ఏం చేస్తాడు? ఏది కూడా తన హృదయంలో దాచుకోడు. అన్ని విషయాలు నీటుగా బయలుపడేటట్లుగా చేస్తాడు. అందుగురించే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆదామవ్వతో స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి నిజంగా ఈ యొక్క తోటలో ఉన్నటువంటి ప్రతి యొక్క జీవఫలాలు కానివ్వండి, జీవజలనిధి నీళ్ళు మీరు త్రాగుతూ నిత్య సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించండి అని తెలియజేస్తూ మరి ఇంకొక విషయం తెలియజేశాడు. ఏమని? ఈ తోట మధ్య ఉన్నటువంటి చెట్ల ఫలాలను తినకూడదు. అంటే ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనేటువంటి విషయాలు కూడా అనాది కాలంలోనే మన పితరులకు ఆయన తెలియజేశాడు. అంటే ఇది స్నేహితుల్లో ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణంగా మనము గమనించాలి. గనక మరి మనము ఈ విధంగా ఆయన ఏది కూడా మరుగుపరచనేరక, ఒకవేళ ఏ దినమైతే మీరు ఆ ఫలము తింటారో ఆ రోజు మీరు ఏమవుతారని తెలియజేయడం జరిగింది? చస్తారు, అంటే మరణము పాలవుతారనేటువంటి విషయాన్ని కూడా హెచ్చరిక చేయడం జరిగింది. గనక
మరి ప్రియులారా, మరి సాయంకాలం సమయమందు మరి నిజమైన స్నేహితుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు అనాది కాలంలోనే మనతో సహవాసం కలిగి ఉండడానికే మరి సృష్టిని అంతడు కూడా కలుగజేశాడు. సృష్టిలో ప్రతి అవసరత తీర్చబడడానికి మనుషునికి అన్ని విధాలుగా సమకూర్చడమే కాకుండా అన్నిటిపైన ఏలికగా మనుషుని బడగలిగినట్లుగా మరి మనము 2వ అధ్యాయంలో ఆదికాండం 2వ అధ్యాయంలో చూడగలుగుతుంటున్నాం. గనక ఏదేమైనప్పటికీ కూడా అనాది కాలము నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఒక స్నేహితుడిగా మరి ఆయన మరి ఆ యొక్క లక్షణాలు కలిగి ఉన్నాడనే విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. తర్వాత వచ్చిన భాగాలు ఏమేమి జరిగిండేదనే విషయం మనకందరికీ కూడా తెలుసు. మరి ఈ విధంగా తినకూడదు ఫలాలు తినడం వలన వారు మరి పాపానికి గురైనారు. మరి ఆజ్ఞ అతిక్రమం పాపంలో వచ్చే జీతము మరణం. గనక అన్ని విషయాలు తెలియజేశారు కానీ వాటిని వారు అనుసరించలేదు. అందుగురించే వారు మరణాన్ని కొని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అది మొదలుకొని ఇప్పటి వరకు కూడా మనల్ని ఏది ఏలుతుంది చెప్పండి? మరణం అనేది మనల్ని పరిపాలన చేస్తుంది. ఒకవేళ ఆ ఫలము తినకపోయినట్లయితే, దేవునికి వ్యతిరేకంగా పాపం చేయకపోయినట్లయితే మనకు మరణం అనేది ఉండేది కాదు. మరి ఈ విధంగా మరి మనిషి తన చేతులారా ఎవరు సహవాసాన్ని కోల్పోయినాడు? దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయినాడు. దేవుని యొక్క స్నేహాన్ని కూడా కోల్పోయాడు. దేవునితో మాట్లాడడం కూడా కోల్పోయాడు. దేవుని యొక్క దర్శనాన్ని కూడా కోల్పోయాడు. మరి ఈ విధంగా కోల్పోయే మనుష్యుడిని మరలా ఏం చేశాడు? వదిలిపెట్టేశాడా? వదిలిపెట్టలేదు. మళ్ళీ తన యొక్క సన్నిధికి తీసుకురావడం కొరకై కోల్పోయేటువంటి యొక్క సహవాసాన్ని మరలా తిరిగి పొందుకోవడానికి, కోల్పోయేటువంటి యొక్క మరి యొక్క నిత్య సంతోషం ఆనందాన్ని తిరిగి మనకు అనుగ్రహించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు 2025 సంవత్సరాలకు పూర్వము మరి ఒక మరియ కన్య గర్భాన ఈ లోకమందు జన్మించాడనే విషయం మనందరూ కూడా ఎరిగినటువంటి వారం. గనక మరి ఇందులో ఏమి కలిగి ఉన్నాయి చెప్పండి? దేవుని యొక్క కార్యాల్లో ఏమి కలిగి ఉంది? ప్రేమ, రెండవది స్నేహం. కనుక అనాది మొదలుకొని ఇప్పటి వరకు మనల్ని ఒక స్నేహితుడిగా ఎప్పుడు కూడా మనల్ని తన దగ్గరికి ఆహ్వానిస్తూ ఉన్నట్లుగా మనము చూడగలుగుతున్నాం. అందుగురించి వచన భాగాల్లో మనం గమనించినట్టయితే, తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. కనుక స్నేహాన్ని గురించి తెలియజేస్తూ, నిజంగా స్నేహితుడు ఇతరుల్ని మరి ప్రేమించగలిగితే ఆయన కొరకు, ఇతరుల కొరకు మనం ఏం చేయాలంట? తన ప్రాణము పెట్టునంతగా మనము ప్రేమించగలగాలి. అదే నిజమైన స్నేహం. అంతేగాని లోపలోటి బయట ఒకటి పెట్టుకొని మనము నటించడము, లేదంటే వేషధారణకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడము, ఒక సహవాసంలో ఉన్నంత వరకే, వాక్యం విన్నంత వరకే మనము తీర్మానం చేసుకోవడము, మరి బయటికి లోకంలోకి వెళ్ళగానే మళ్ళీ యథావిధి తథా ప్రజ అన్నట్లుగా లోకంలో కలిసిపోయి లోకాన్ని స్నేహించి బ్రతకడం. కనుక ఇలాంటి జీవితము ఉండకూడదని దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు హెచ్చరిక చేయబడుతూ ఉంటున్నాం. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే, మరి నిజమైన స్నేహితుడు తన ప్రాణము పెట్టునంతగా ప్రేమించగలిగాడు. మరి నిజమైన స్నేహితులు ఎవరైనా ఉన్నారా అంటే, ముఖ్యంగా దేవుడు ఎంతగానో ప్రేమించినటువంటి మరి యొక్క స్నేహితులు కొంతమంది ఉన్నారు. వారి పేర్లు చెప్పండి. దావీదు, యోనాతాను. అంటే వాళ్ళు ఒకరికొకరు స్నేహము కలిగి ఉన్నటువంటి వ్యక్తులు. కానీ దేవుడు స్నేహించినటువంటి వ్యక్తులు అబ్రహాము, వెరీ గుడ్. ఇంకా మోషే. కనుక అబ్రహాము, మోషే వారిని దాసులని పిలవక స్నేహితులని మరి పిలిచినట్లుగా మనము చూడగలుగుతూ ఉంటున్నాం. మరి మనం గమనించినట్లయితే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 2 దినవృత్తాంతములు 20వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం చూద్దాం. 2 దినవృత్తాంతములు చదవమ్మా. 20వ అధ్యాయము 7వ వచనం. కానీ ఇక్కడ మనం దేవుడు సెలవిచ్చిన మాటలు ఏంటంటే, నీ జనులైన ఇశ్రాయేలీయుల ఎదుటి నుంచి ఈ దేశపు కాపురస్తులను తొలివేసి
నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా ఇచ్చిన మా దేవుడవు నీవే. కనుక ఇక్కడ మరి దేవుడు ఎవరంట చెప్పండి? ఎవరు? అబ్రహాము స్నేహితుడు. కనుక మరి అందు గురించి ఆయన అబ్రహాము యొక్క జీవితంలో ప్రతి విషయాన్ని కూడా ఆయనకు బయలుపరిచాడు. ఏ విధంగా జీవించాలి, మరి ప్రతి విషయంలో కూడా ఎలాంటి ఆలోచన తీసుకోవాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, ఏ విధంగా వెళ్ళాలి, అన్ని విషయాలు కూడా ఆయన గైడ్ చేస్తూ నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఈ నడిపింపును బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు అబ్రహాముకు ఒక స్నేహితుడిగా ఉండి నడిపించగలిగాడనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎలా నడిపించగలిగారంటే మరి నిజంగా వారు మరి కట్టుబట్టలతో అబ్రహాము మరియు శారా తర్వాత వారి యొక్క సహోదరి కుమారుడైనటువంటి చెప్పండి లోతును వెంటబెట్టుకొని వారు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు అనగా దేవుడు చూపించినటువంటి స్థలానికి వారు వెళ్ళగలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అది మొదలుకొని ప్రతి విషయంలో కూడా ఒకానొక సందర్భంలో మరి శారా విషయంలో కానివ్వండి, తర్వాత మరి ఈ హాగర్ విషయంలో ఒకసారి మరి ఇక శారా ఆమెను మరి ఇంటి నుంచి వెలివేయాలని నిర్ణయించుకున్నప్పుడు మరి దేవుడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సన్నిధిలో అబ్రహాము ప్రార్థన చేస్తాడు. ఏమని? నేను ఆమె మాట వినాలనా వద్దా? అప్పుడు దేవుడు బయలుపరిచాడు, నేను ఆయన్ను కూడా ఒక జనాంగంగా ఆశీర్వదిస్తాను, శారా నీకు ఏదైతే తెలియజేస్తుందో ఆ ప్రకారము జరిగించు. కనుక ప్రతి విషయంలో కూడా మరి ఆయన గైడ్ చేస్తూ నడిపించగలిగాడు. కనుక మరి కట్టుబట్టలతో వెళ్ళినటువంటి అబ్రహాము ఎంతవరకు ఆశీర్వించబడ్డాడండి? ఏ విధంగా ఆశీర్వించబడ్డాడు అంటే కలిసి జీవించలేని మరి విధంగా అంత అధికంగా అబ్రహాము ఆశీర్వించబడ్డాడు. అందుగురించి అబ్రహాము యొక్క ఆశీర్వాదం గురించి తెలియజేస్తూ అబ్రహాము కింద పనిచేస్తున్నటువంటి మనుషులు, తర్వాత లోతు కింద పనిచేస్తున్నటువంటి మనుషులు కలిసి జీవించలేని విధంగా వారు ఆ విధంగా దేవుని చేత ఆశీర్వించబడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎంతో గొప్పవి, మన యొక్క ఊహకు అందనివి. కనుక మనము చేయవలసిందల్లా కూడా ఏం కలిగి ఉండాలి చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తును మన స్నేహితునిగా, మన ప్రాణ స్నేహితునిగా మనం కలిగి ఉన్నట్లయితే మరి నిజంగా మనము మన అనుదిన జీవితంలో కూడా ఎన్నో ఆశీర్వాదాలు మనము చూడగలుగుతాం అనే విషయాన్ని ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి నా యొక్క వ్యక్తిగత జీవితంలో అయితే మరి నిజంగా నేను మరి నా యొక్క పరిస్థితిని, నా యొక్క స్టడీని, మరి నా యొక్క బిహేవియర్ని బట్టి నేను ఎక్కడ ఉండవలసిన వాడిని అంటే ఒక పల్లెటూరులో కూలినాలి చేసుకుంటూ బ్రతకవలసిన వాడిని. మరి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాను గల కారణం ఏంటంటే అందుకు దేవుని యొక్క కృపయే. కారణం ఏంటంటే ఆయన నన్ను అన్ని విషయాల్లో గైడ్ చేసి నడిపించగలిగాడు. మరి నిజంగా నేను 8th క్లాస్ నుంచే, అనగా షర్టు నిక్కరు ధరించుకున్నటువంటి పరిస్థితిలో నుంచే నేను యేసు ప్రభు యొక్క వాక్యాన్ని బోధించడము దేవుడు నన్ను వాడుకున్నాడు. అనగా 8వ తరగతి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా మరి దేవుని యొక్క వాక్యాన్ని మరి బోధించడానికి దేవుని యొక్క పిలుపు వచ్చినట్లయితే నేను నో అనుకోకుండా ఎక్కడైనా కూడా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కారణం ఏంటంటే దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు. అంటే నేను ఏం చేయాలో చెప్పండి? నా దేవునికి కాస్తో కూస్తో మనము కృతజ్ఞత కలిగి ఆయన యొక్క పరిచర్య చేయాలని ఒక ధర్మాన్ని నేను ఆచరించాలని తీర్మానం చేసుకున్నాను. కనుక మరి యవ్వన కాలంలో మరి మీరు కూడా మరి ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అయినప్పటికీ కూడా మనము వెనక తీయక మరి ప్రభు అయిన యేసుక్రీస్తును మనము ప్రాణ స్నేహితునిగా కలిగి ఉండి ఆయన ఏ విధంగా మరి లోకంలో జీవించాలో అన్ని విషయాలు మనకు గైడ్ చేస్తూ నడిపిస్తూ ఉన్నాడు. కనుక ఆ ప్రకారం జీవించడానికి మనం తీర్మానం చేసుకొని ముందుకు వెళ్ళగలిగితే నా జీవితంలో దేవుడు ఆశీర్వించిన విధంగా నాకన్నా అధికంగా మిమ్మల్ని ఆశీర్వించాలని దేవుడు కోరుతున్నాడు అనే విషయాన్ని నేను తెలియజేస్తూ ఉంటున్నాను. కనుక అలాంటి ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఈరోజే మన ప్రాణ స్నేహితుడైనటువంటి యేసు ప్రభువును మన స్నేహితునిగా మనం అంగీకరించాలి, మన హృదయంలోకి ఆహ్వానించగలిగినప్పుడే ఇలాంటి మార్పు అనేది సంభవిస్తుందనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. మరి మనం చెప్పుకున్న రీతిలో మరి నిజమైన స్నేహితులు ఎవరైనా ఉన్నారంటే
మరి మనం ఇంతకుముందు చెప్పుకోవడం జరిగింది. ఎవరు చెప్పండి? స్నేహానికి అర్థం ఇచ్చేటువంటి వ్యక్తులు బైబిల్లో ఎవరు చెప్పండి? మీరు చెప్పినదే డేవిడ్ మరియు యోనాతాను. మరి యోనాతాను డేవిడ్ విషయంలో మనం గమనించినట్లయితే చూడండి, మరి మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం ఒకసారి మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనం. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మరి తన ప్రాణ స్నేహితుడిగా ఆయన యాక్సెప్ట్ చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎవరిని? దావీదును. ఎవరు? యోనాతాను. మరి యోనాతాను ఎవరు? సౌలు రాజు కుమారుడు. మరి సౌలు రాజు ఎక్కడ? గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదు ఎక్కడ? మరి నిజంగా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక మరి ఇక్కడ యోనాతాను మరి తన యొక్క స్థితిని మరి గుర్తెరిగి కూడా తనకన్నా మరి తక్కువ స్థాయిలో ఉన్నటువంటి దావీదు యొక్క హృదయంతో మరి కలిసిపోయినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మరి అంత మాత్రమే కాకుండా మరి దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతన్ని ప్రేమించను. ప్రాణ స్నేహితునిగా ఆయన్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. మరి నిజంగా మరి ఇక స్నేహానికి మరి ఈ విధంగా హెచ్చు తగ్గులనేటివి ఉండవు. మరి ఒక రాజకుమారుడు ఒక సాధారణమైన వ్యక్తిని, ఒక గొర్రెల దొడ్డిలో గొర్రెలు కాస్తున్నటువంటి దావీదును మరి ప్రాణ స్నేహితుడిగా స్వీకరించడం అంటే అది అంత చిన్న విషయం కాదు. ఆయన ఎంతగా ప్రేమించాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. వారి ఇరువురు మధ్యన మరి ఇక స్నేహం ఎలాంటి మరి స్థితిలో కలిగి ఉన్నారనే విషయాన్ని కూడా అక్కడ మనము చూడగలుగుతున్నాం. అందుగురించే సౌలు ప్రతి విషయంలో కూడా దాన్ని వ్యతిరేకించాడు. అనగా యోనాతాను మరి దావీదును మరి స్నేహితునిగా ప్రాణమిత్రునిగా చూస్తూ అనేక సందర్భాలలో ఆయనకు సహాయకారిగా ఉండడానికి ఆయన తీర్మానం చేసుకున్నాడు. అందుగురించి చాలా విషయాల్లో సౌలు మరి ఇక యోనాతాను తన కుమారుని విషయంలో హెచ్చరించాడు. ఎందుకొరకు హెచ్చరించాడు చెప్పండి? ఎందుకొరకు హెచ్చరించాడు? సౌలు రాజు తర్వాత రాజు ఎవరు కావాలి? యోనాతానుకు ఆ రాజుగా మరి సింహాసనాన్ని అధిష్ఠించాలి. అది ఎవరికైనా తండ్రి కోరికటువంటి కోరిక, సాధారణమైనటువంటి తండ్రి కూడా మరి నా కొద్దీ బాగుండాలి నా కుమార్తె నా కుమారుడు అని ఆశిస్తూ ఉంటారు. అందులో తప్పేమీ లేదు. కనుక సౌలు కూడా తన తర్వాత యోనాతాను రాజుగా ఉండాలి. కానీ అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? భిన్నంగా ఉన్నాయి. కనుక ఎప్పుడైతే మరి నా దావీదు బాలుడిగా ఉన్నప్పుడే గొల్యాతును చంపి మరి వాని యొక్క తల తెగ నరికి మరి విజయుడిగా మరి దేవుని యొక్క బలాన్ని మరి ఆ విధంగా పొందుకొని మరి విజయ పదములో ఆయన ఆ యొక్క యెరూషలేము పట్టణంలో ప్రవేశించినప్పుడు అందరూ కూడా ఏమని మరి తెలియజేశారు? దావీదుకు అదేనా చెప్పండి, నోరు రాదు కదా. సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. చూడండి, ఎవరిని హెచ్చించాలి ప్రజలు? సౌలు మహారాజుని హెచ్చించాలి. తర్వాత దావీదును పొగిడితే దాంట్లో అర్థం ఉంది. కానీ ఇక్కడ ఏమన్నారు? సౌలుకు 1000 కొలది. అది ఇంకా 1000 కావచ్చు, 2000 కావచ్చు. కానీ దావీదుకు 10,000 కొలది. అక్కడ హెచ్చు స్థాయిలో ప్రజలు ఆయన కీర్తించగలిగారు. అందుగురించే ఆయనలో ఏమి కలిగింది? ఈర్ష్య, ద్వేషం, అసూయ మొదలైంది. తర్వాత ఆయన ఎలాంటి జీవితాన్ని జీవించాడంటే ఆయన సుబుద్ధి కలిగి ఆయనకు అప్పగించిన ప్రతి పనిని కూడా నమ్మకంగా చేయగలిగాడు. అందుగురించి ప్రజలందరూ కూడా దావీదును ఎంతగానో విశ్వసించారు అనే విషయాన్ని అక్కడ మనం చూడగలుగుతూ ఉంటున్నాం. మరి ఎప్పుడైతే మరి ఈ విధంగా దావీదును హెచ్చు స్థాయిలో ప్రజలు మరి ఈ విధంగా భావిస్తున్న సందర్భాలలో మరి రాజుగా ఎవరైతారు చెప్పండి? దావీదు అవుతాడు, కానీ తన కుమారుడు యోనాతాను కాడు. అందుగురించి ఏం చేయాలి? ఇప్పుడు దావీదును చంపాలా? ఏం చేయాలి? అంతే కదా. ఆయన భూమి మీద లేకుండా ఉంటే తన కుమారుడు ఈజీగా రాజు అవుతాడు. మరి రాజు కావాలంటే దావీదును చంపాలా?
చంపాలని చెప్పి అనేక సందర్భాల్లో అయినా మరి ఇక ప్రయత్నాలు చేసినటువంటి పరిస్థితి మనం తర్వాత భాగాల్లో ఎరిగినటువంటి వారము. అయినప్పటికీ కూడా ప్రతి విషయంలో కూడా ఎవరు సహాయకారిగా నిలిచారు? యోనాతాను దావీదుకు సహాయకారిగా నిలిచారు. చూడండి ఒకసారి మరి ఇక 1 సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము మరి 1 నుంచి 5 వరకున్న వచ్చిన భాగాలు ఒకసారి మనం చూస్తే, అంతటా సౌలు, మీరు దావీదును చంపవలసినదని తన కుమారుడైన యోనాతానుతోనూ తన సేవకులందరితోనూ చెప్పగా, సౌలు కుమారుడైన యోనాతాను దావీదు యందు బహు ఇష్టము గలవాడై ఉండి దావీదుతో ఇట్లనెను, నా తండ్రి అయిన సౌలు నిన్ను చంపవలనన్న ప్రయత్నం మీద ఉన్నాడు. కాబట్టి నీవు ఉదయమున జాగ్రత్తపడి రహస్యమైన స్థలమందు దాగియుండుము. నేను వచ్చి నీవు ఉన్న చేనిలో నా తండ్రి యొద్ద నిలిచి నిన్ను గూర్చి అతనితో మాట్లాడిన తర్వాత నిన్ను గూర్చి నాకేమైనా తెలిసిన ఎడల దాన్ని నీతో తెలియజెప్పదనెను. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గురించి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహుమేలు చేసిన గనుక, రాజా నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందుగాక. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలీయులకందరికి గొప్ప రక్షణ కలగజేసెను. అది నీవే చూచి సంతోషించితే కదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయదువని మనవి చేయగా. చూడండి, ఒక కుమారుడు తన తండ్రికి ఎలాంటి రిక్వెస్ట్ చేస్తున్నాడు? ఎవరి గురించి? దావీదు గురించి. మరి నిజంగా దావీదు గురించి నీకంతా తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వు అప్పగించిన ప్రతి పని కూడా నమ్మకంగా చేస్తున్నాడు. ఆయన అడుగుపెట్టు ప్రతి స్థలంలో కూడా దేవుడు ఆయన్ను ఆశీర్వదిస్తున్నాడు, ఆయనతో ఉన్నాడు. ఆయన వెళ్ళిన చోటికల్లా విజయంతోనే తిరిగి వస్తూ ఉన్నాడు. మరి అలాంటి వ్యక్తిని నువ్వు చంపాలని, నిరపరాధి యొక్క రక్తాన్ని చిందించి నీవు అపరాధి ఎందుకు అవుతావని చెప్పి తన తండ్రితో మరి యోనాతాను మాట్లాడిన మాటలు అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. కానీ తండ్రి ఆలోచన ఏమిటి చెప్పండి? తండ్రి ఆలోచన ఏమిటి? యోనాతాను రాజుగా చూడాలని సౌలు అనుకున్నాడు. కానీ మరి ఇక్కడ యోనాతాను అయితే ఎవరిని రాజుగా చూడాలనుకున్నాడు? తన ప్రాణ స్నేహితుడైనటువంటి దావీదును అత్యధికంగా హెచ్చు స్థాయిలో ఉండే విధంగా మరి ఆయన్ను చూడాలని ఆయన ఆశించగలిగాడు. ఇది నిజమైన స్నేహం. అనగా తన యొక్క మిత్రుని కొరకు మరి నిజంగా తన స్థాయిని మరిచి మరి తన యొక్క తండ్రికి వ్యతిరేకముగా ఆలోచన చేసి మరి ఈ విధంగా దావీదు యొక్క ప్రాణానికి హాని లేకుండా భద్రత కల్పించే విధంగా మరి ఈ విధంగా తన తండ్రిని కన్విన్స్ చేసి మరి తన తండ్రి యొక్క మనస్సును మార్చేట విధానాన్ని తర్వాత వచ్చిన భాగాల్లో మరి మనము చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక ఎప్పుడైతే ఈ మాటలు తెలియజేస్తాడో అప్పుడు దావీదును పిలువనంపించి సైన్యాధిపతిగా సౌలు నియమించినటువంటి పరిస్థితుల్లో తర్వాత వచ్చిన భాగాల్లో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక ఏదేమైనప్పటికీ కూడా మరి స్నేహం అనేది, నిజమైన స్నేహం ఎవరి మధ్యన ఉంది చెప్పండి? యోనాతాను తర్వాత దావీదు మధ్యన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక ఏదేమైనప్పటికీ కూడా వారు ఒకానొక సందర్భంలో మరి యొక్క యుద్ధంలో మరి వారి తండ్రి గారు వారి యొక్క అన్నదమ్ములతో కలిసి ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత దావీదు ఏం చేస్తాడు? మర్చిపోతాడా? మర్చిపోలేదు. మరి నిజంగా ఆయన యొక్క సంతానంలో ఎవరైనా ఉన్నారని ఎంక్వైరీ చేస్తాడు. ఎంక్వైరీ చేసి మరి యోనాతానుకు పుట్టినటువంటి కుంటి కుమారుడు మెఫీబోషెతు, ఈయనకే మరి యొక్క పేరు మెరీబాయేలు. ఈ మెరీబాయేలును కనుగొని మరి వారిని వారి యొక్క సంతతిని మరి ఎలాంటి హాని లేకుండా ప్రొటెక్ట్ కల్పించి మరి వారికి విస్తరింపజేసే విధంగా మరి ఆ యొక్క దావీదు మహారాజుగా ఉండి ఆ యొక్క పనిని కొనసాగించాడు. ఎందుకొరకు? తన స్నేహితుడు, తన ప్రాణమిత్రుడైనటువంటి యోనాతాను విషయంలో ఆయన కృతజ్ఞత కలిగి మరి నిజంగా ఆయన సంతతికి మరి ఆయన ఈ విధంగా ప్రొటెక్ట్ కలుగజేసి మరి భూమి మీద విస్తరింపజేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక ఏదేమైనప్పటికీ కూడా మరి నిజంగా యోనాతాను దావీదు విషయంలో మరి నిజమైన స్నేహాన్ని వాళ్ళు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి మన స్నేహితులు ఎలా ఉన్నారు?
మనం ఒక స్నేహితురాలిగా, ఒక స్నేహితునిగా మనం ఎలా జీవించగలుగుతున్నాం ఒకసారి మనకు ఆలోచన చేసుకోవాల్సిన అవసరత ఉంది. కనుక నిజంగా మనము ప్రేమ కలిగి ఉన్నట్లయితే, నిజంగా మనము ప్రభునందు విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నట్లయితే, ఒకవేళ నిజంగా మనము స్నేహాన్ని కలిగి ఉన్నట్లయితే మన యొక్క స్నేహితుని యొక్క ఉన్నత స్థితిని కోరే విధంగా ఉండాలి. అంతేగాని మరి స్నేహితుణ్ణి అధమ స్థాయికి దిగజారే విధంగా మరి అలాంటి పరిస్థితి మన అనుదిన జీవితంలో ఉండకూడదు అనే విషయాన్ని యోనాతాను దావీదు యొక్క జీవితంలో మనము మరి చూడగలుగుతూ ఉంటున్నాం. అందుగురించి ఒక మంచి స్నేహితుడు ఒక మంచి మిత్రునికి ఎలాంటి వాడంట? ఔషధం లాంటి వాడు. ఔషధం అంటే అర్థం ఏంటి? మందు. అనగా మనకు రోగం వస్తే మందు వేసుకుంటే ఏ విధంగా వెంటనే మనము మరి స్వస్థత పొందుకుంటామో అదేవిధంగానే ఒక మంచి స్నేహితుడు మరి తన యొక్క మరి దుర్దశలో ఉన్నప్పుడు తన స్నేహితుడిని ఆదుకుంటాడు, కాపాడుతాడు, కావలసినటువంటి చేయూతనిచ్చి వారిని నిలవబెడతారు అనే విషయాలు ఇక్కడ మనము చూడగలుగుతూ ఉంటున్నాం. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడివక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. కనుక దుర్దశలో ఎవరున్నారు? మనం చెప్పుకున్నటువంటి స్నేహితుల మధ్యలో దావీదు ఉన్నాడు. దావీదు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అనగా సౌలు మహారాజు చంపాలని తన కుమారునికి తెలియజేశాడు, సైనికులకు తెలియజేశాడు, మరి సైన్యాన్ని కూడా పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి దుర్దశలో కూడా మరి ఆయనకు ప్రొటెక్ట్ కలిగించిన వారు ఎవరు చెప్పండి? యోనాతాను, తన నిజమైన స్నేహితుడు. కనుక దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. కనుక మరి మనం నిజంగా మరి యేసు ప్రభువును నిజమైన స్నేహితులుగా మనం కలిగి ఉన్నట్లయితే, నిజమైన స్నేహితునితో మనము పరిచయం కలిగి సహవాసం కలిగి ఆయనతో సంబంధాన్ని కలిగి ఉన్నట్లయితే మరి ఆ యొక్క మన పొరుగు వారి ఎడల, మన యొక్క స్నేహితుని ఎడల ఎలాంటి వైఖరి మనం కలిగి ఉన్నాం ఒకసారి మనగొనగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఉంది. మరి వీరు ఇరువురు కూడా ఇలాంటి ప్రాణ స్నేహితులుగా ఉండడం గల కారణం ఏంటంటే, మొట్టమొదటిగా మరి దావీదు ఎలా జీవించగలిగాడు చెప్పండి? ఎలా జీవించగలిగాడు? దేవుడే దావీదు గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? దావీదు నా హృదయానుసారుడు. అనగా దేవుని యొక్క చిత్తం ఏమిటో ప్రతిదీ కూడా ఆయన తూచా తప్పకుండా అనుసరించిన వ్యక్తి దావీదు. అందుగురించి ఆయన్ను ఎవరు ప్రేమించగలిగాడు? యోనాతాను ప్రేమించగలిగాడు. వారి యొక్క ప్రేమ చిరస్థాయిగా మరి చరిత్రలో బైబిల్ గ్రంథంలో లిఖించబడినట్లుగా మనము మరి చూడగలుగుతూ ఉంటున్నాం. మరి మన స్నేహం ఎలా ఉంది? ఇతరులకు మేలు చేసే విధంగా ఉందా, మరి కీడు చేసే విధంగా ఉందా? ఒకసారి మనకొనగా పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా మరి దేవుని యొక్క వాక్యం ద్వారా మనం హెచ్చరిక చేయబడుతూ ఉంటాం. తర్వాత వచ్చిన భాగాల్లో మనం పరిశీలన చేస్తే అక్కడ చూడండి, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము మరి 14వ వచనం. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులయ్యుందురు. కనుక మరి మనం నిజంగా దేవునితో మనము సంబంధాన్ని కలిగి ఉండాలన్నా, మనం దేవునికి స్నేహితులుగా ఉండాలంటే మనం ఏం పని చేయాలో చెప్పండి? ఆయన ఆజ్ఞాపించిన ప్రతిదీ కూడా మనము చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన ఎలా మరి ఏం పని చేయమన్నాడు చెప్పండి? 10 ఆజ్ఞలు కదా, మనకందరికీ తెలిసిందే 10 కమాండ్మెంట్స్. అది కొత్త నిబంధనలో వచ్చేపాటికి 2గా క్రోడీకరించడం జరిగింది. మొదటిది ఏది చెప్పండి? నీ సర్వశక్తిమంతుడి దేవుడైనటువంటి యేసు ప్రభును నీ ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించి ఆయనకు మాత్రమే లోబడి జీవించాలన్నది మొదటి ఆజ్ఞ అయితే, రెండవది నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించము. కనుక ఇవి 2 మనం పాటించగలిగితే ఈరోజే దేవుడు మనతో స్నేహం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి చేద్దామా? మరి ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. అయ్యా ప్రభువా, నిశ్చితమైతే ఈరోజు నుంచి మరి నిన్ను మాత్రమే దేవునిగా కలిగి ఉండి
నా అనుదిన జీవితం అంతట్లో కూడా మరి నిజంగా నేను ప్రేమ కలిగి ఉండడానికి నేను తీర్మానం చేసుకుంటున్నాను. నిజంగా కుటుంబ సభ్యుల మధ్యన మనము ప్రేమించగలగాలి. మన తోటి సహోదరుల మధ్యన మనం ప్రేమను కలిగి ఉండాలి. మన తోటి విద్యార్థుల ఎడల మనము ప్రేమను కలిగి ఉండాలి. అంత మాత్రమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఎడల కూడా మనం ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. కనుక మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే అక్కడ దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు. కనుక మరి ఇక సాయంకాల సమయమందు నిజమైన స్నేహితుడు, మన ప్రాణ స్నేహితుడటువంటి మరి యేసు ప్రభు తెలియజేసిన మాటలు ఏంటంటే, ఈరోజు మనం ఒక తీర్మానం చేసుకొని మన ప్రాణ స్నేహితుడటువంటి యేసు ప్రభువును మనం స్నేహితునిగా కలిగి ఉన్నామా లేదా ఒకసారి స్వీయ పరిశీలన చేసుకొని, ఒకవేళ ఇంతవరకు లేకపోయినట్లయితే కనీసం ఈ రోజు నుంచి అయినా జీవించడానికి తీర్మానం చేసుకుందాం. మరి తీర్మానం చేసుకోవాలంటే ఎలా జీవించాలంటే చెప్పండి, ఆయన యొక్క చిత్త ప్రకారం ఈ లోకమందు జీవించగలిగితే మనకు ఆయనకు మధ్య ఏమి బలపడుతుంది చెప్పండి? స్నేహం అనేది బలపడుతుంది అనే విషయాలు అక్కడ మనము చూడగలుగుతున్నాం. 15వ వచనం, దాసుడు తన యజమానుడు చేయదాన్ని ఎరగడు గనక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నింటినీ మీకు తెలియజేసి తిని. కనుక ఏది కూడా మరుగు చేయలేదు. జరగబోయే విషయాలు తెలియజేశాడు, జరుగుతున్న విషయాలు కూడా ముందుగానే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కనుక మరి ఏది కూడా దాచబడకుండా ఆయన మనకు తెలియజేసినంటే ఆయన ఎవరు చెప్పండి? ఆయన మనకు ప్రాణ స్నేహితుడు. కనుక ఎలాంటి అరమరకలు లేకుండా, ఎలాంటి దాపరకము లేకుండా యథార్థంగా అన్ని విషయాలు కూడా బయలుపరిచాడు. ఏమని బయలుపరిచాడు చెప్పండి? మరి మనము సాతాను రాజ్యంలో ఉన్నాం కదా. మరి నిజంగా మరి బీజేపీ ప్రభుత్వం చరిత్ర ఒకసారి తిరగజూస్తే పట్టుమని 3 ఏళ్ళు లేదా 5 ఏళ్ళు పరిపాలన చేసినటువంటి చరిత్ర బీజేపీకి లేదు. ఉందంటారా చెప్పండి? లేదు. మరి ఇప్పుడు 2వ టర్మ్ ముగించుకొని 3వ టర్మ్ కూడా మరి కొనసాగుతూ ఉంటున్నది. రానున్నటువంటి రోజుల్లో కూడా మరి కొనసాగించవచ్చు. అందుకు గల కారణాలు ఏమై ఉండవచ్చు చెప్పండి? ఏమై ఉంటాయి అంటే, వాక్యం నెరవేర్చబడాలని మనం ఇష్టపడతామా? నెరవేర్చబడకూడదని ఇష్టపడుతున్నామా? నెరవేర్చబడాలి కదా. నెరవేర్చబడాలంటే సాతాను రాజ్యము స్థాపించబడాలి భూమిపైన. మరి సాతాను రాజ్యం ఏది? మనకందరికీ తెలిసిన విషయమే. కనుక సాతాను రాజ్యం విస్తరించబడి విశ్వాసులందరూ కూడా అనేక శ్రమలు, ఇబ్బందులు ఎదుర్కోవాలి. ప్రాణ భయ పరిస్థితులు రావాలి. మన నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను చంపుతాననే పరిస్థితులు కూడా రాబోతూ ఉన్నాయి. కారణం ఏంటంటే ఆయన యొక్క లేఖనాల్లో నెరవేర్పులో భాగమే ఇవన్నీ కూడా జరగబోతూ ఉన్నాయి. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి? తన బిడ్డలు అనేక శ్రమలు పొందుతూ ఉంటే వారిని తీసుకెళ్ళడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు మేఘారూఢుడై ఆకాశానికి వస్తాడు. అప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఎత్తబడతాం. ఎక్కడికి? మేఘములపైకి ఎత్తబడతాం. నిద్రించిన వారు మొదట ఆయన ముందర నిలుస్తారు. తర్వాత ఆ పిదప సజీవంగా మనం అందరం కూడా ఆకాశ మండలం మీదకు కొనుపోబడి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాము? పరదైస్కి తీసుకెళ్ళబడతాం. అక్కడ నిత్య ఆనందము, సంతోషము, మన ప్రాణ స్నేహితుడు యేసు ప్రభుతో కలిసి ఉండే భాగ్యాన్ని దేవుడు మనకు ఇవ్వబోతూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా చెప్పండి? ఇవన్నీ కూడా ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా తెలియజేసినటువంటి విషయాన్ని బట్టి చూస్తే ఎక్కడ కూడా మనము మరి తప్పిపోకుండా దేవుని యొక్క సన్నిధిలో మరి దేవుని యొక్క ప్రేమను ఎరిగినటువంటి బిడ్డలుగా, ఆయన యొక్క స్నేహాన్ని రుచి చూచినటువంటి బిడ్డలుగా లోకమందు జీవించాలనేదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక ఆయన ఎంతగా ప్రేమించాడంటే మరి నిజంగా మరి ఒక్కోసారి మరి మనకందరికీ తెలిసిందే, ఆదికాండము 5వ అధ్యాయం 6వ అధ్యాయాలు అక్కడ మనం చూస్తే ఆయన భూమి మీద మనుషులను చేసినందుకే ఏమని ఆలోచించాడు చెప్పండి? తన హృదయంలో నొచ్చుకున్నాడు అనే మాటలు అక్కడ మనం చూస్తాం. చూడండి ఒకసారి ఆదికాండం
చదవమ్మా. గనక ప్రియులారా, ఎంతగా ఆయన మరి ప్రేమించాడు, ఎంతగా ఆయన స్నేహాన్ని కలిగి ఉన్నాడంటే, మరి నిజంగా వీళ్ళు ఎంత చేస్తే కూడా వీళ్ళు ఇంకా తనకు వ్యతిరేకంగానే జీవిస్తున్నారు కదా. మరి ఈ విధంగా నిత్యరాజ్యాన్ని మరి ఈ విధంగా వాళ్ళు పొందుకోలేకపోతున్నారు ఒక భావన చేత తన హృదయంలో ఏం చేశాడమ్మా, నొచ్చుకున్నాడు. మరి నొచ్చుకొని ఏం చేశాడు, మొత్తం జలప్రలయం చేత మొత్తము నాశనం చేశాడు. నాశనం చేసి ఎవరు మాత్రం మిగిలారు, నీతిమంతుడైనటువంటి నోవహు కుటుంబం మాత్రమే మరి భూమి మీద నిలవగలిగింది. అక్కడి నుంచి మళ్ళీ సెకండ్ జనరేషన్ ప్రారంభించబడినట్లుగా మనమందరూ కూడా ఎరిగినటువంటి వారం. కనుక అప్పుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏమిటి ఆ వాగ్దానము అంటే, ఇక నుంచి ఈ యొక్క ప్రకృతి మరి ఇక ప్రళయము చేత మిమ్మల్ని నాశనం చేయనని మరి మనకు వాగ్దానం ఇచ్చాడు. అందుగురించి ఇంద్రధనస్సు, వర్షం వస్తేనే ఇంద్రధనస్సు కనిపిస్తుంది ఆకాశంలో. ఎందుకొరకు? దేవునికి మనకు ఒక నిబంధన, అది కనుక నిబంధనను గుర్తు చేస్తుంది. కనుక మరి ఈ విధంగా అందుగురించి ఆయన మనము ఎలాంటి చెడు కార్యాలు చేసినా, చెడు తలంపులు చేసినా ఆయన మనల్ని క్షమిస్తూ వస్తూ ఉన్నాడంటే అందుగల కారణం ఏంటంటే ఆయన యొక్క నిబంధనను స్థిరపరిచే దేవుడు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కనుక మరి ఇప్పుడైనా మన యొక్క స్థితిని గుర్తెరిగి మారు మనస్సులోకి నడిపించబడి దేవుని యొక్క ప్రేమను ఎరిగినటువంటి బిడ్డలుగా ఆయన నిజమైన స్నేహితునిగా మనం అంగీకరించగలిగితే మన నిజంగా యొక్క నిత్య ఆనందము, సంతోషము దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు అనే విషయాన్ని ఇక్కడ మనము మరి గమనించగలుగుతూ ఉంటున్నాం. కనుక మరి నిజంగా ఎంతగా ప్రేమించాడంటే ప్రాణం పెట్టినంతగా ఆయన ప్రేమించగలిగాడు. నిజంగా మరి రోమా గవర్నరే ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఏమని? ఈయనలో ఏ పాపము, ఏ తప్పిదము లేదు కనుక వదిలిపెట్టేస్తానన్నాడు. కానీ అక్కడ ప్రజలు అందరూ కూడా లేదు, సిలువ వేయాలని వారి కేకలే గెలిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుగురించి ఆయన నీళ్లు తెప్పించుకొని మరి ఈయన మరి ప్రాణానికి నేను ఉత్తరవాది కాదు, మీరే ఉత్తరవాదులని చెప్పి మరి ఆయన చేతులు కడుక్కొని ఆయన వెళ్ళిపోయినట్లుగా మనం ఎరిగినటువంటి వారం. అయినప్పటికీ కూడా మరి నిజంగా నీ కొరకు నా కొరకు ఎంతగా ప్రేమించాడంటే ప్రాణం పెట్టినంతగా ఆయన నిన్ను నన్ను ప్రేమించగలిగాడు. మరి ఎంతగా ప్రేమించాడంటే 140 కొరడా దెబ్బలు. ఆ కొరడా దెబ్బలు ఒకసారి మనం కొరడా యొక్క నిజతత్వాన్ని మనం పరిశీలన చేస్తే తోలు దట్టితో తయారు చేయబడి వాటి యొక్క కొన భాగములో మరి ఇనుప చువ్వలు, తర్వాత గాజు వడకలు అక్కడ అమర్చబడి ఉంటాయి. ఒక్కసారి కొరడా జులిపించేదంటే అవి దేహంలోనికి చీల్చుకొని చొచ్చుకొని పోయి మరి నిజంగా ఆ యొక్క కొరడా ఇట్లా లాగినప్పుడు కండరాలతో సహా లాక్కొని వచ్చి ఈ విధంగా చిందరబందరగా దేహాన్ని చీల్స్తున్నటువంటి నైజాన్ని అక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అలాంటి కొరడాతో ఎన్ని దెబ్బలమ్మా? 140 కొరడా దెబ్బలు. నీ కొరకు నా కొరకు మనం పొందవలసిన ఆ యొక్క శిక్షను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన నిజ స్నేహితుడు గనక, మనల్ని ప్రేమించాడు గనక అలాంటి వేదనను ఆయన భరించగలిగినవి కూడా నీ కొరకు నా కొరకు మనం పొందవలసిన ఆ యొక్క శిక్షను ఆయన పొందుకోగలిగాడు. మన నిజంగా తలపైన ముళ్ళ కిరీటం పెట్టి రెల్లుతో కొట్టినప్పుడు మన నిజంగా రక్తము ధారలుగా కారినటువంటి పరిస్థితి. మరి నిజంగా ఆ యొక్క చేతుల్లో, కాళ్ళలో మేకులతో కొట్టబడినప్పుడు ప్రక్కలో బల్లెపోటు, ఇవన్నీ కూడా నిజంగా మనం పొందవలసినటువంటి శిక్షను ఆయన పొందుకొని మనకు మారుగా ఆ యొక్క సిలువలో తన రక్తాన్ని ప్రాణము పెట్టి రక్త క్రయధనముగా నిన్ను నన్ను చెప్పండి నిన్ను నన్ను కొన్నాడు. కనుక ఇప్పుడు మనం కాదు, మనం ఎవరని చెప్పండి? మనం ఎవరము? దేవుని సొత్తు, దేవుని యొక్క స్నేహితులము, దేవుని యొక్క వారసులము, దేవుని యొక్క కుమారులము, కుమార్తెలము. కనుక ఎప్పుడైతే ఆయన రక్తం పెట్టి రక్త క్రయధనంగా మనల్ని కొన్నాడో మన నిజంగా మనము ఆయన సొత్తుగా మార్చబడ్డాము. మరి ఇంతగా ప్రాణం పెట్టినంతగా నిన్ను నన్ను ప్రేమించినటువంటి దేవుడు మరి ఈరోజు మరి నీ హృదయంలోకి రావాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నువ్వు ఆహ్వానించగలుగుతున్నావా? ఆహ్వానించగలిగితే ఆయన ప్రేమను, ఆయన స్నేహాన్ని మనం రుచి చూడగలుగుతాము. మన అనుదిన క్రియల్లో ఆయనే మరి మన ద్వారా
తన యొక్క క్రియల ద్వారా, మన క్రియల ద్వారా ఆయన మరి నడిపిస్తాడు అన్నటువంటి విషయాలు మనము మరి జ్ఞాపకం చేసుకొని కనీసం ఈ రోజు నుంచైనా ఒక తీర్మానం చేసుకొని మరి నిజంగా నా స్నేహితుడైనటువంటి యేసు ప్రభు ప్రాణం పెట్టినంతగా నన్ను ప్రేమించగలిగాడు కనుక నా ప్రాణ స్నేహితుని నా హృదయంలోకి ఆహ్వానిస్తున్నానని చెప్పి మరి మనము హృదయంలోకి ఆహ్వానించగలిగితే మరి నిజంగా ఆయన మనతోనూ మనము ఆయనతో కలిసి సహవాసం చేస్తూ ఉన్నట్లయితే మనము ఏమవుతామంట? ఫలించి అభివృద్ధి నొందుతూ భూమిపైన విస్తరించబడతాం. అలాంటి వాగ్దానము దేవుడు మన అనుదిన జీవితంలో నెరవేర్చబోతున్నాడు. మరి అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని జీవించడానికి నిన్ను నన్ను మరి దేవుడు కోరుతున్నాడు కనుక ఈరోజు ఒక తీర్మానం చేసుకొని మనం అలాంటి స్నేహితుడిని కలిగి ఉండే బిడ్డలుగా మరి మనం కూడా మన ఇరుగు పొరుగు వారి ఎడల, మన యొక్క మరి విద్యార్థుల మధ్యన, మన కుటుంబ సభ్యుల మధ్యన, సమాజం మధ్యన నిజమైన స్నేహితుని యొక్క లక్షణాలు ఏమిటో మనం తెలుసుకున్నాం. కనీసం ఈ రోజు నుంచైనా ఆ లక్షణాలు వ్యక్తపరుస్తూ మరి దేవునికి మహిమకరంగా జీవిస్తూ అనేక మందిని ప్రభు దగ్గరికి తీసుకురావాల్సినటువంటి బాధ్యత విశ్వాసులుగా మనందరిపైన ఉంది. అలాంటి శ్రేష్టమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు మనకు సహాయం చేసి నడిపించునుగాక. ఆమెన్. మరి అవకాశం ఇచ్చినటువంటి కమిటీ వారికి, విన్నటువంటి మీకందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.